పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అనేటువంటి మాట అక్కడ రాయబడింది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక అనేటువంటి మాట ఆ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ క్రిస్మస్ దినాలలో చాలా మంది మరి దావీదు పట్టణమందుని రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాటను సంభాషిస్తూ ఈ మాటని మాట్లాడినట్టు మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క పుట్టుక దేవుని యొక్క గొప్ప మహిమను చేకూర్చుందని మనం గమనించాలి. దేవుని దూతలు ప్రకటిస్తున్నటువంటి విషయంలో ఉన్నటువంటి క్రమాన్ని కూడా మనం గమనించాలి. ఎప్పుడైతే దేవునికి మహిమ కలుగుతుందో అప్పుడే భూమి మీద మనుషులకు సమాధానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనుషులకు సమాధానం కలగాలంటే దేవునికి మహిమ కలగాలి అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగం ద్వారా మనం గుర్తించాలి. కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని రాయబడ్డట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం వేళ మరి ఈ భూమి మీద ఎవరికి సమాధానం కలుగుతుంది అని మనం గమనించినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి వారికి మాత్రమే సమాధానం కలుగుతుంది అని ఈ క్రిస్మస్ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని ఈ లేఖన భాగాల ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ముందు దేవునికి మహిమ, ఆ తర్వాతగా మనుషులకు సమాధానము. మనుషులకు సమాధానము తేవడానికే యేసు ఈ లోకంలో జన్మించాడు. దేవుని కుమారుడైన యేసును ఎవరైతే ప్రభువుగా రక్షకుడిగా స్వీకరిస్తారో వారికి దేవుని యొక్క అనుగ్రహము, పాప విముక్తి కలిగి దేవుని సమాధానాన్ని వారు అనుభవించగలరు అనేటువంటి విషయం ఈ లేఖన భాగం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. దేవుని అద్భుతమైన సమాధానం మనకు కలగాలంటే మనం ముందు దేవునికి ఇష్టంగా ఉండాలని అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడో, ఎటువంటి లక్షణాలు కలిగిన వారిని ఇష్టపడుతున్నాడో మనం లేఖన భాగాల ద్వారా గమనించినట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు యొక్క యథార్థతను బట్టి దేవుడు దావీదును ఇష్టపడ్డాడు అనేటువంటి విషయం ఈ లేఖన భాగాల ద్వారా అర్థమవుతా ఉంది. అంటే దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరు అని లేఖన భాగాల ద్వారా గమనిస్తే యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది సామెతల గ్రంథాన్ని గమనించినట్లయితే. కాబట్టి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు దేవునికి ఇష్టలు, అటువంటి వారు సమాధానాన్ని పొందుకుంటారు అని ఈ లేఖన భాగాల ద్వారా అర్థమవుతుంది. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 22వ వచనాన్ని చూసినట్లయితే, తరువాత అతనిని తొలగించి దావీదును ఎవరికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషుడుగా దావీదు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. మరి కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి వారి జీవితాల్లో సమాధానాన్ని అనుభవిస్తామని, దావీదు అట్టి సమాధానాన్ని పొంది ఉన్నాడని మనం ఈ లేఖన భాగాల ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దావీదును దేవుడు ఇష్టపడ్డాడు గనుకనే అనేక ప్రమాదాల నుంచి, అనేక క్లిష్టమైన పరిస్థితుల నుంచి దేవుడు దావీదును తప్పించినట్లు కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించినటువంటి మాట అక్కడ రాయబడింది. కాబట్టి యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు, వారు సమాధానాన్ని పొందుకుంటారు అని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. తన యథార్థతను గురించి దావీదు సాక్ష్యం చూసినట్లయితే
మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనంలో, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. నేనైతే యథార్థమును గలవాడనై ఇవి అన్నియు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను అనేటువంటి మాట రాస్తూ ఉన్నాడు. అంటే దావీదు తనను గురించినటువంటి యథార్థమైనటువంటి సాక్ష్యము అక్కడ చూసినట్లయితే, యథార్థవంతుల యందు నీవు సంతోషపడతావని నాకు తెలుసు అనేటువంటి మాట అక్కడ చూస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు తన యథార్థమైనటువంటి ప్రవర్తన ద్వారా ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆయన సమాధానాన్ని పొందినట్లు మనము ఈ లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనకు సంతోషం కలుగుతుందా, లేదా సమాధానాన్ని అనుభవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకుంటే, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిగా మనం ఎప్పుడైతే దేవునికి మహిమకరంగా జీవిస్తామో మన జీవితాల్లో సమాధానము కలుగుతుంది అని ఈ లేఖన భాగాల ద్వారా మనము గమనించవచ్చు. ఇక రెండవ విషయాన్ని గమనించినట్లయితే, మరి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట చూస్తూ ఉన్నాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యవర్తనులు అనగా సత్యమును అనుసరించువారు, అనగా వాక్యమును అనుసరించువారు, సత్యమైనటువంటి యేసుక్రీస్తును అనుసరించి మరి వెంబడించేటువంటి వారు అని ఈ లేఖన భాగం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అనేటువంటి మాట చూస్తున్నాం. సత్యమును అనుసరించేటువంటి వారు, మరి సత్యవాక్యాన్ని అనుసరించేటువంటి వారు, వారు దేవునికి ఇష్టలు, వారు భూమి మీద సమాధానం ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యమే సత్యం అని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో చూస్తూ ఉన్నాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అనేటువంటి మాట. ప్రభు అయిన యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ఈ లేఖన భాగం చెబుతా ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క సమాధానాన్ని మనం ఈ భూమి మీద పొందుకోవాలంటే మనము సత్యవాక్యాన్ని అనుసరించేటువంటి వారం ఉండాలి. మనము సత్యమందు ప్రతిష్ఠ చేయబడినటువంటి వారమై ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వారుగా ఉండాలి. వారు దేవునికి ఇష్టమైన వారని, వారు దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటారని ఈ లేఖన భాగం మనతో చెబుతూ ఉంది. దేవుని వాక్యమై ఉన్న సత్యమును అనుసరించక అసత్య మార్గమును అనుసరించినటువంటి అననీయ సప్పీరాలు తీవ్రమైన శిక్షణ పొందుకున్నట్లు అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే మనకు అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి వారిద్దరూ ఏకమై మరి అసత్యాన్ని పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం. తద్వారా వచ్చినటువంటి శిక్షని వారు అనుభవించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనము దేవుణ్ణి వెంబడించి, దేవుణ్ణి సత్యాన్ని అనుసరించి మనము మన భక్తి జీవితాన్ని కొనసాగించే వారిగా ఉన్నామా లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవునికి ఇష్టమై ఉన్న వారిగా మనం ఎంచబడాలంటే మనము సత్యవర్తులై ఉండాలి అని ఈ లేఖన భాగము మనకు చెబుతా ఉంది. సత్యమును అనుసరించక అసత్య మార్గములో వెలిచినటువంటి అబద్ధికులందరూ మండుచున్న అగ్ని గుండములో పడవేయబడుదురు అనేటువంటి వాక్యాన్ని కూడా మనము ప్రకటన గ్రంథంలో చూడవచ్చు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి అబద్ధాన్ని జరిగించే వారిగా, అబద్ధాన్ని ప్రకటించే వారిగా,
అబద్ధపు మాటలు మాట్లాడుతున్నటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనము జీవంలోనికి కాక రెండవ మరణంలోనికి పాలు పొందేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి ఉదయకాలం వేళ మరి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే సత్యమును అమ్మివేయక దాన్ని కొనియించుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియించుకొనమని లేఖన భాగము చెప్పినట్లు మనము సత్యాన్ని అమ్మివేయక సత్యముగా మాట్లాడుచు సత్యాన్ని ప్రకటిస్తూ సత్యమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అట్టి జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ఈ ఉదయ కాలం వేళ మనము ప్రార్థిద్దాం. ఇంకా సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకి భూమి మీద సమాధానము అని చదువుకున్నట్లు ఇంకా ఎవరు ఆయనకి ఇష్టలు అని మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా అని రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా ఉదయకాలం వేళ దేవునికి ఎవరిష్టలో మనం గమనించినట్లయితే విశ్వాసము కలిగిన వారు, దేవుణ్ణి విశ్వసించిన వారు అనేటువంటి మాట ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడము అసాధ్యమని హెబ్రీయులు గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం వేళ దేవుని విశ్వసించేటువంటి వారిగా ఉన్నటువంటి వారంతా కూడా దేవుని యొక్క ఇష్టమైనటువంటి జనముగా పిలువబడతారు. వారు ఈ క్రిస్మస్ సందర్భంగా సంతోషాన్ని అనుభవిస్తారు అనేటువంటి లేఖన భాగాన్ని మనము చూడవచ్చు. అవిశ్వాసం అనేది భయంకరమైనటువంటి పాపం. చాలా మంది విశ్వసించినటువంటి వారి విషయాల్లో మనం చూసినట్లయితే దేవుడు చూచి చూడనట్లు ఊరుకునే చిన్న పొరపాటో దురదృష్టకరమైనటువంటి సంగతో కాదు ఈ అవిశ్వాసం అనేది. అది దేవునికి మనిషికి మధ్య ఉండవలసిన సంబంధాన్ని సమూలంగా నాశనం చేసే భయంకరమైనటువంటి పాపమే ఈ అవిశ్వాసము. మానవుని దేవునికి అయిష్టునిగా చేస్తున్నటువంటి ఈ అవిశ్వాసం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునిపై విశ్వాసమును ఉంచుటకు బదులుగా ఈనాడు మనిషి తన మనసులో దేవునికి బదులు పాపాన్ని చీకటిని కోరుకోవడమే అవిశ్వాసము. మనుషులను రక్షించుటకు తన ప్రాణాలను సిలువలో అర్పించిన ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచని వారిని దేవుడు మరి ఎలాగో ఇష్టపడగలడు. కాబట్టి ఉదయకాలం వేళ దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు పాపము చేసిన వాడు దేవునికి అయిష్టుడు అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాల ద్వారా మనం నేర్చుకున్నాము. కాబట్టి దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు, మనుషులు అని ఈ లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరికి సమాధానం, ఎవరు ఆయనకి ఇష్టలు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొదటిగా యథార్థముగా ప్రవర్తించువారు, ఆయనకి ఇష్టమైనటువంటి వారు, వారు భూమి మీద సమాధానాన్ని పొందుతారు. తర్వాత సత్యవర్తనులు, ఆయనకి ఇష్టలు, వారు ఈ భూమి మీద సమాధానాన్ని పొందుతారు. మూడవదిగా మనం గమనించినట్లయితే విశ్వాసముంచువారు, ఆయనను కలిగిన వారు, మరి ఆయనకి ఇష్టలు, వారు భూమి మీద సమాధానాన్ని కలిగి ఉంటారనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక నాలుగవదిగా గమనించినట్లయితే చూడండి, ఆ రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రోమీ గ్రంథకర్త మాట్లాడుతూ ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనటువంటి వాడు దేవునికి ఇష్టడు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా దేవునికి ఇష్టమైన వారు ఎవరు అంటే దేవుని యొక్క కుమారునిగా లేదా దేవునికి దాసులుగా ఉన్నటువంటి వారు దేవునికి ఇష్టలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాసుడు తన యజమానుని సంతోషాన్ని కలుగ చేస్తాడు. అదే విధంగా మనం క్రీస్తునకు దాసులుగా ఉండి ప్రభువునకు సంతోషాన్ని కలిగించాలి గాని మన సంతోషాన్ని గురించి ఆలోచించకూడదనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రతి విశ్వాసి ఇతరుల మేలు కోసమే గాని తనను తాను సంతోషపరచుకోవడం కోసం జీవించకూడదు. ఇతరులకు దుఃఖం కలిగిస్తే దేవునికి దుఃఖం కలిగించడమే అవుతూ ఉంది.
అందును బట్టి ఇది స్వల్ప విషయం కాదు. మనం చేసేది ఇతర విశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనించకుండా మనకిష్టమైనదే చేసుకుంటూ పోవాలని పట్టుదలగా ఉండకూడదు. కాబట్టి మనము దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండాలంటే దేవునికి దాసులుగా ఉండాలి. క్రీస్తులకు దాసులుగా ఉండాలి. యేసుక్రీస్తు మన తోటి విశ్వాసుల కోసం కూడా చనిపోయేటటువంటి విషయాన్ని, మన కోసం సర్వమానవాళి కోసం ఈ భూమి మీదకి మరి ఆయన దిగి వచ్చాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఇతరుల యొక్క నమ్మకానికి హాని చేయకుండా మనము మరి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగేసినటువంటి వారిగా మనము యేసుక్రీస్తునకు దాసులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి వారిగా మనల్ని దేవుడు తీర్చిదిద్దాలని ప్రార్థిస్తూ ముందుకు మన భక్తి జీవితాన్ని కొనసాగించుదాం. ఇక 5వ విషయాన్ని గమనించినట్లయితే దేవుని కొరకు కార్యములు చేయవారు ఆయనకి ఇష్టమైనటువంటి వారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే నన్ను పంపిన వాడు నాకు తోడైయున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును అని ఇక్కడ యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు చేసే వాళ్ళు ఆయనకి ఇష్టలు అనేటువంటి విషయాన్ని. కాబట్టి లేఖన భాగాలను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చాలా సార్లు మన కార్యాలని పట్టు వదలకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎంత వెచ్చించైనా ధనాన్ని వెచ్చిస్తాం, సమయాన్ని వెచ్చిస్తాం, శ్రమను వెచ్చిస్తాం మనం మన పని కోసం. అయితే దేవుని పని కోసం మనం చాలా సార్లు నిర్లక్ష్యం, నిర్లిప్తంగా మరి మనం నిదానంగా చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందరూ ఎవరి విషయాలు వారు చూసుకుంటున్నారు కానీ యేసు క్రీస్తు విషయాలు చూడడం లేదు. దేవుని కొరకు పనిచేసే వారు వేగంగా తగ్గిపోతున్నటువంటి రోజులు ఈ రోజులు. అత్య దినాల్లో అందరూ కూడా తమ స్వంత కార్యాలు చేసుకుంటున్నారు కానీ ప్రభువు కార్యాలు యందు శ్రద్ధ లేని వారుగా ఉంటున్నారు. లోక పరిస్థితి తరచుగా క్రైస్తవుల పరిస్థితి కూడా అదే విధంగా మారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినట్లయితే అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందువలననే మనము దేవుని అనుగ్రహాన్ని పొందుకొనలేకపోతున్నాం, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉండలేకపోతున్నాం, దేవుడిచ్చు సమాధానాన్ని మనం పొందలేకపోతున్నాం, మనము దేవుని ప్రాముఖ్యంగా మహింపరచలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాము. మనము దేవునికి ఇష్టముగా ఉండాలంటే దేవుని సేవలో గాని ఆయన కార్యాలయందు గాని ఆసక్తి కలిగి ఉండాలి, ప్రభు విషయాల్లో స్థిరంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభున కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి అని రాయబడినట్లుగా మనము యేసుక్రీస్తు కార్యాల పట్ల ఆసక్తి కలిగి మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ప్రభునందు పడినటువంటి ప్రతి ప్రయాస వ్యర్థం కాదనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ఎంబీఆడ కమిటీ వారు మరి కొన్ని సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి కష్టాన్ని పడుతూ వాళ్ళు కోర్టు విషయాల్లోను, ప్రాపర్టీ ప్రొటెక్షన్ విషయంలోను, ఆర్థికపరమైనటువంటి విషయాల్లోను మన యొక్క సంస్థ క్షేమం కోసం వారు పడుతున్నటువంటి ప్రయాస దేవుని కొరకైనటువంటి ప్రయాస, సమస్త క్షేమం కోసమైనటువంటి ప్రయాస, ఈ ప్రయాసం వ్యర్థం కాదు అని ఈ లేఖన భాగాల ద్వారా కూడా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఇక 6వదిగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు, విశ్వాసులైన తన భక్తులను క్రీస్తు ఎంతో ప్రేమిస్తున్నాడు, వారి కోసము తను తానే అర్పించుకున్నాడు, వారిని మాత్రమే ఈ భూమిపై మహనీయులుగా ఎంచుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కీర్తనల గ్రంథం ద్వారా మనము తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఆయనకి భక్తులంటే ఇష్టం అనేటువంటి విషయం ఈ లేఖన భాగాల ద్వారా మరి తెలియజేస్తూ ఉంది. భక్తి విషయంలో మనము ఏనాడు కూడా వెనకడుగు వేయక దేవుని విషయంలో మనం ముందుకు కొనసాగేటువంటి వారిగా ఉండాలని లేఖన భాగాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుల విషయంలో కానీ, లౌకికమైనటువంటి జ్ఞానం ఉన్న వారి విషయంలో కానీ, అధికారం ఉన్నవారి విషయంలో కానీ ఆయనకు సంతోషం లేదు. కానీ తన విశ్వాసుల యొక్క భక్తి విషయంలోనే ఆయనకు ఆనందం ఉందని, ఆయన సంతోషిస్తాడని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన దృష్టిలో ఆయన విశ్వాసులే ఈ భూలోకంలో గొప్పవారని
వారు ఆయనకు ప్రత్యేకమైన సొత్తని, కారణము విశ్వాసులకు ఆయన యందు గల భక్తిని బట్టి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని ఈ లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనకిష్టమైనటువంటి వారికే మనం మేలు చేస్తాం. అదే విధంగా దేవుడు తన భక్తులకు ఎంతో మేలు చేస్తాడని కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని మనం చూస్తూ ఉన్నాం. 33:19లో చూసినట్లయితే యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నదని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యందు భక్తి కలిగినటువంటి వారు, ఆయనకి ఇష్టమైనటువంటి వారు, ఆయన వారికి మేలు చేస్తాడు. ఆయన వారి కోసం దాచించిన మేలు చాలా గొప్పవని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఆశీర్వదించబడాలన్నా, మనము మేలు పొందాలన్నా, మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలన్నా, మనము దేవుని యందు భయభక్తులైనటువంటి వారిగా ఉండాలని మనము ఈ లేఖన భాగాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక 7వదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఏమి ఇష్టం ఆయనకి, ఎవరు ఇష్టలని మనం గమనిస్తూ ఉన్నట్లయితే విరిగి నలిగిన హృదయం గల వారు ఆయనకి ఇష్టలు అని ఈ లేఖ భాగం తెలియజేస్తూ ఉంది. దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన మనస్సు అనగా చేసిన పాపం నిమిత్తము నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగి, దుఃఖము కలిగి, ఆ పాపిని దేవుడు క్షమిస్తాడని, స్వీకరిస్తాడని, పశ్చాత్తాపం లేకుండా ఏ విధమైనటువంటి బలి అర్పణ ఆయనకు ఉపయోగం లేనటువంటి విషయాన్ని ఈ లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మనం చూస్తూ ఉన్నాం. సర్వ సృష్టి దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తుంది. ఈ లోకంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి సమాధానం మనం పొందుకోవాలంటే మనం కూడా ఆయనకు లోబడి మన శిరమును ఆయన ఎదుట వంచి ఈ భూమి మీద ఆయనకిష్టలుగా జీవించాలి. అప్పుడే మన హృదయాలకు నిజమైనటువంటి సంతోషము మరియు సమాధానము వస్తుందని ఈ లేఖనం భాగం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. మనం మన ఇష్ట ప్రకారం కాక దేవుని ఇష్ట ప్రకారం జీవించి సమాధానం పొందుకున్నటకు మరి పైన మనం ఇంతవరకు తెలిసినటువంటి విషయాలన్నీ మనం గమనించి ఆ లక్షణాలను కలిగి దేవునితో ముందుకు సాగిపోవడానికి ప్రభు యొక్క కృప మనకు ఎల్లవేళలా తోడై ఉండి నడిపించాలని ప్రార్థిద్దాం. హోషేయ 6:6లో మనం చూసినట్లయితే, నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనదని మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 61:8లో, అనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకడి సొత్తు పట్టుకునుట నాకు అసహ్యము, సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేదునని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో గమనించినట్లయితే, నాకు ఇష్టమైన కాపురులను నేను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకంతోను మిమ్మును ఏలుదురు అని మనం చూస్తున్నాం. అంటే దేవునికి ఇష్టమైనటువంటి కాపురులు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి యెషయా గ్రంథం 58:8లో చూస్తున్నట్లయితే, వస్త్రహీనుడును నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని మనం చూస్తున్నాం. బేద ఎడల, విధవరాని ఎడల, తల్లిదండ్రుల ఎడల మరి జాలి, దయ, కనికరమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఈ లేఖల భాగాల ద్వారా మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ భూమి మీద మరి సంతోషాన్ని మనుషులు అనుభవించాలంటే మొదట దేవునికి మహిమకరంగా జీవించాలి, లేదా దేవునికి మనం ఇష్టలుగా జీవించాలి. తద్వారా మనము సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకుంటాం. ఈ క్రిస్మస్ దినాలలో మనం దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామో లేదో మనం గమనించుకోవాలి. మన జీవితాల్లో లేదా మన కుటుంబాల్లో సంతోషం, సమాధానం ఉన్నదో లేదో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇంకా మన జీవితాల్లో సంతోషం లేక విషాదము నిండి ఉన్నట్లయితే, సంతోషం లేక మరి ఎన్నో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా దుఃఖభరితమైనటువంటి జీవితం, సమాధానం లేని జీవితం, సంతోషం లేని జీవితాన్ని మనము అనుభవిస్తూ ఉన్నామంటే ఇక దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించడం లేనటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాల ద్వారా తెలుసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులుగా బ్రతకాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన మనుషులు ఎవరో మనం ఇంతవరకు ధ్యానించాం. వారు ఎవరంటే
ఆయనకి ఇష్టమైనటువంటి వారు ఎవరైనా మనం గమనించినట్లయితే యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు అనేటువంటి విశ్వాసము కలిగిన వారు ఆయనకి ఇష్టలు అని, దేవునికి దాసులుగా ఉన్నవారు ఆయనకి ఇష్టలైనటువంటి విషయాన్ని, దేవుని కార్యాలు చేసేవారు ఆయనకి ఇష్టలైనటువంటి విషయాన్ని, ఆయనకు భక్తి జీవితాన్ని కొనసాగించేవారు ఆయనకి ఇష్టలని, విరిగి నలిగిన హృదయాన్ని కలిగిన వారు ఆయనకి ఇష్టమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అటు జీవితాన్ని నా జీవితంలో దేవుడు ఈ కార్యాన్ని క్రిస్మస్ సందర్భంగానైనా ప్రారంభించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్య భాగాన్ని ముగిస్తున్నా. దేవుడి కొద్ది వాక్య భాగము మన వినికిలో ఫలింపజేయును గాక. ఆమేన్.